శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. ఓం నమస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో. ఈ విధంగా అవతారాలన్నీ కూడా చెప్పుకుంటూ ఆ ధ్రువావతారం అయిపోయిన తర్వాత, హే పరీక్షణ మహారాజా, ఉత్తానపాదన తరేత వృషభావతారం పునరింగిల్ది వినుము. ఆగ్నేయుండను వానికి సుదేవన నాభి అనువాడు ఉదయించే ఆ నాభికి మేరుదేవి ఎందు హరి వృషభావతారం పునొత్తి దేహ ధర్మంబులు తెలిపే. దేహం మీద మోహం ఉన్నంతసేపు మన జ్ఞానం కలగదు. నా దేహం, నా కాలం, నాది, నా గడియారం, నా పెన్ను, నా అద్దాలు, ఇదే పనులు పడుతుంది. నాది నాది నాది. అందుకనే అది ఓడానికి ఎత్తిన అవతారమే వృషభావతారమయ్యా. ఆ తర్వాత మరియు పృథుని అవతారంబును. రాజు చక్రవర్తి అనేవాడు ఎలా ఉండాలో చెప్పడానికి లక్ష్మీనారాయణ వంశంతో జన్మించినాడు పురుచక్రవర్తి. 100 అశ్వమేధ యాగాలు చేసి పరమాత్ముని కొరకు ఒక పాత్రుడై దేవపదానికి వెళ్ళిపోయినాడయ్యా పరీక్ష నరేంద్ర. మరియు మత్స్యావతారంబు వినుము. గనుడైన వైవస్వత మనుమును ఉద్ధరించుడగయ్యమునలో మత్స్యావతారంబునంది. మత్స్య పురాణంబు ఉపదేశించి వేదంబు రచనకిచ్చే. సత్యవ్రత మహారాజు పరిపాలిస్తున్నాడు ద్రవిడ దేశాన్ని. ఆ మహానుభావుడు ఒక్కనాడు ఏడులో సంధ్యావందనం చేసి సూర్యుని కరిగ ప్రదానం ఇస్తుంటే చేతిలోకి చేప వచ్చింది. మళ్ళీ నీళ్ళలోకి విడిచాడు. అంటే ఆ చాప ఉంటుంది కదా మానవ భాషలో, పుణ్యాత్ముడమైన మహారాజు కాపాడుతావని నీ దోషుడిలోకి వస్తే నన్ను కర్ణమాలి విడుస్తున్నావా మహారాజా? దాయాదులు నన్ను చంపడానికి వస్తున్నారు, వలలు వన్నిన వాళ్ళు బెస్తవాళ్ళు వస్తున్నారు, నన్ను రక్షింపవయ్యా. మానవ భాషలో మాట్లాడా మత్స్యాన్ని చూసి ఆనందపడి కమలంలో వేసుకున్నాడు. ఇంటికి వచ్చేవరకే లోపల కమలం నిండా అయిపోయింది. అయ్యా నాకు ఇది సరిపోవడం లేదు. ఇంటికి పోయినాక గంగాళంలో వేశాడు. గంగాళం నిండా అయింది. నాకు ఇది సరిపోవడం లేదు. గోళంలో వేసినాడు. గోళం నిండా అయింది. అయ్యా నాకు ఇది సరిపోవడం లేదు. బావిలో వేశాడు. బావి నిండా అయింది. చెరువులో వేశాడు. చెరువు నిండా అయింది. ఒక్క దినంబున యోజనంబుల పొడుమున్నగిలగవు ఎవ్వడవు నీవు మహాత్మా, నిజంబుగా నీవు నారాయణ చుండవే గదాగా. శ్రీహరి శ్రీహరి మాధవా. కృష్ణ కృష్ణ మాధవా. వేయి వందెల గోపాల వేదరారాయి వేళ. వేయి వందెల గోపాల 66. వేయి వన్నెల గోపాల వేగరారాయి వేళ. హాయి హాయిగా వేణుగానం, హాయి హాయిగా వేణుగానం వినితరింతుము మనసారా. వేయి వన్నెల గోపాల వేగరారాయి వేళ. చిరునవ్వులతో చిందటి మోము, చిరునవ్వులతో చిందటి మోము. చిక్కెను మాయద శ్రీలోలా, చిక్కెను మాయద శ్రీలోలా. ఒకసారి మా పక్కకు చేరి, ఒకసారి మా పక్కకు చేరి మక్కువ తీర్చుము ఎదుబాల.
మక్కువదే చుముయదు బాల దేవన్నెల గోపాల వేగరారా ఈ వేళ. తల్లివి తండ్రివి గురుదైవంబని తల్లివి తండ్రివి గురుదైవంబని ఉల్లములో నిన్ను నమ్మితిరా ఉల్లములో నిన్ను నమ్మితిరా. నమ్మిన వారిని వమ్ము చేయకు నమ్మిన వారిని వమ్ము చేయకు నమ్మిన కృష్ణదాసనుత వేయి వన్నెల గోపాల వేగరారా. హాయి హాయిగా వేణుగానం హాయి హాయిగా వేణుగానం వినితరింతుము ఈ వేళ దేవన్నెల. గోపాలకృష్ణ భగవానికి భక్తవత్సలుడు గనక వైవస్వతో మనమును ఉద్ధరించి మత్స్యపురాణం అనేటువంటి ఒక సంహితను ఉపదేశం చేసినాడు. కురుమావతారం ఎత్తినప్పుడు కురుమపురాణం, వరావతారం ఎత్తినప్పుడు భూదేవికి వరాహపురాణం ఉపదేశం చేసినాడు. నృసింహపురాణం ఇంకా ఉపపురాణాలు అనేకంగా ఉన్నాయి. భగవంతుడు మత్స్యపురాణాన్ని ఉపదేశం చేసి మరి కూర్మావతారం చెప్తున్నాడయ్యా. దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే మందర పర్వతం సముద్రంలో ఎప్పుడైతే మునిగిపోయిందో అప్పుడు 100 యోజన 1000 యోజనాలు 1,00,000 యోజనాలు వెలుపుతోని కమఠాకృతి నుండి మందర పర్వతాన్ని మోసినాడు. ఎందుకంటే ఆ అమృత ప్రయత్నం ఆగకూడదు కనుక వెళ్ళి కిందికి బట్టి మీదికి లేపి ఇక చేసుకుంటున్నాయన అని చల్ల చేసినారు దేవదానవుడు. అట్లా కూర్మావతారం ఎత్తినాడు. కూర్మరూపంతో దేవతందరికి కూడా అమృతాన్ని పంచిపెట్టినాడు ఆ పరీక్ష మహారాజా. మరి నృసింహావతారంబు వినుము. సురలోకంబుగలంచి దేవ సమితిం సృష్టించి ఉద్యద్గదాధరుడైవచ్చు నిశాచరుంగని కనద్రష్టాకరాళశ్చ విస్ఫురిత భృగుడితో నృసింహగతి రక్షో రాజవక్షంబులి భీకర భస్సన్నకరాజిదృంచే త్రిజగత్ కళ్యాణ సంధాయి. దేవలోకాన్ని వచ్చి దేవతలందరినీ కూడా జయించి సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి ఒక హిరణ్యకశపుణ్ణి కొడుకు వ్యాజంతో కన్న కొడుకు శమధమ సంపన్నుడైనటువంటి కొడుకుని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అలా వచ్చి తొడల మీద పడుకుంటూ పెట్టుకొని అనేక వరాలు కోరుకుంటాడు వాడు. చెప్తాను మీకు, అది ప్రహ్లాద చరిత్రల గురించి చెప్తా. ఆ విధంగా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశపుని వధించి ప్రహ్లాదుని కూడా ఉద్ధరించినాడు. పరీక్ష మహారాజా ఆదిమూలావతారంబు చెప్పెదా కరినాథుండు జలగ్రహ గ్రహణమ్మ దుఃఖక్రాంతుడై 1000 వత్సరములు కుయుడుచుండా వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ హరి నీవే శరణు హరి నీవే శరణు నాకనిన కుయ్యాలించి వేవేగా వాశ్చరము దృంచి కరీంద్రుగాచే మైతో చాపంబునన్ నరేంద్ర. అన్యదాశరణం నాస్తి తమేవ శరణమమా అని గజేంద్రుడు ఎప్పుడైతే మొదలుపెట్టుకున్నాడో వెంటనే ఆదిమూలావతారమైనటువంటి ఒక హరి చిరికింజెప్పడు శంఖ చక్రయుగమును సంధింపకుండానే వచ్చి ఆ జలచరాన్ని ఖండించి భక్తులైనటువంటి గజేంద్రుని ఉద్ధరించాడయ్యా. అది ఆదిమూలావతారం. వామనావతారంతో పొట్టి వడువుగా వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర త్రిభువన సామ్రాజ్యాన్ని 3 అడుగుల భూమి వ్యాజంతో యాచించి మరి మొత్తం దేవేంద్రుడు కూడా ఇచ్చిపారేసిన అవతారం వామనావతారం. మరియు పరమేశ్వరుండు నారదా బ్రహ్మదేవుడు నారదుని చెప్పినటువంటి ఒక సంక్షిప్త భాగవతాన్ని చెబుతున్నాడు. రాజా, హంసావతారంబు నుండి అక్షయ భక్తియోగంబున సంతుష్టాంతరంగుడగుచు నీకు నాకు ఆత్మతత్వ ప్రతీకంబైన మహాపురాణం ఉపదేశించే. హంసస్వరూపి అయి నాకు నీకు ఈ భాగవతాన్ని ఉపదేశం చేసినాడు శ్రీమన్నారాయణమూర్తి. మరి మనవావతారము నుండి సఖీయ తేజ ప్రభావమున
అప్రతిహతంబైన చక్రము ధరించి దుష్టవర్తనుడైన రాజులను దండించే. మరియు పరశురామావతారమున లోకకంఠకులైన రాజులను దుర్మాముడకయ్యి 21 మార్లు పరశువును ధరించి ధర్మాధరణము చేసే. ఆ తర్వాత రాజా రావణాది రాక్షసులు విర్రవీగిపోగా, రావణాది రాక్షసులు విర్రవీగిపోగా, చిన్నబోయి దేవతలు విన్నవించుకోగా, రావణాది రాక్షసులు విర్రవీగిపోగా, చిన్నబోయి దేవతలు విన్నవించుకోగా, రామచంద్ర రూపముతో రక్ష చేసినావు, రామచంద్ర రూపముతో రక్ష చేసినావు. దీన బాంధవా దీన బాంధవా మా దిక్కు నీవే కాదా, శరణాగత త్రాణ బిరుదు నీకు లేదా. హరే మాధవా హరే మాధవా మా గతి నీవే కావా, సంసార నావా సవరించరావా. హరే మాధవా. మహారాజా, అన్ని అవతారాలకెల్లా 11,000 సంవత్సరాలు రామరాజ్యాన్ని ప్రస్తావించి 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి, ఆ తర్వాత సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత 2,000 సంవత్సరాలు అంటే 13,000 సంవత్సరాలు రాముడు జీవించాడయ్యా. 60 మంది సూర్యవంశరాజుల తర్వాత కూడా. మహారాజా, మరి ఆ శ్రీరామావతారంబు జగత్ పావనంబై విలసిల్లే నరేంద్రాగా, అస్మత్ ప్రసాద భాసుడంబయ్యే. పోతన గారు పలికడిది పలికించేవి కూడా రామభద్రుడు అన్నాడు కదా, అందుకే అస్మత్ ప్రసాద కారణమైంది అన్నాడు. ఎందుకంటే గోదావరి తీరంలో మహేశ్వర ధ్యానంబు చేయించున్నటువంటి ఆ పోతన గారికి, అదే మా మంత్ర కూడా గోదావరి తీరంలో పడినే శంకర భగవాన్ని ధ్యానం చేస్తూ ఉంటే రామచంద్రుడు అగుపడ్డాడండి. ఇక విచిత్రం చూడండి, ఇక దైవం ఏదో మీరే నిర్ణయించుకోండి. కించితుల్మీల నేత్రుండనై మహేశ్వర ధ్యానంబు చేచుండ నాకు, మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిల చెంగటనుండ ఒప్పువాడు, చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు, వలియుత తమాల వసుమతీయము భంగి ఘనవిల్లు మోపున బరగువాడు, నీలనగగ్ర సన్నిహిత బానుని భంగి ఘన కిరీటము తలంగల్గువాడు, పుండరీక యుగము బోలు కన్నులవాడు, వెడదయురంబువాడు, విపుల భద్రమూర్తి రాజన్య పురుషుడొక్కరుడు నా కన్ను గవకుగానుపించే. రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. అటువంటి రామచంద్రుని అవతారం వచ్చినప్పుడు పోతన గారు అస్మత్ ప్రసాద కారణం అని విశేషణం పెట్టినాడు ఇక్కడ. అలా రామావతారం ఎత్తి ఆ తర్వాత తపసోత్తమా నారద పరీక్ష మహారాజా, దైత్యాంశంలో పుట్టిన రాజులందరినీ భూమి మొయ్యలేకపోతే అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి భూదేవత మొరబెట్టుకుంటే బ్రహ్మదేవుడు వెళ్ళి నారాయణమూర్తికి పాపం భూదేవి గూడంతా చెబితే అప్పుడు ఆ నారాయణమూర్తి యాదవ వంశంలో కూడా కృష్ణునిగా పుట్టి అనేక దివ్యలీలలు చేశాడయ్యా పరీక్ష మహారాజా. మరి నరక
నరకముర ప్రలంబ యవనద్దివముష్టికమల్లకంసజంబర శిశుపాల పంచజన పౌండ్రకపల్వలదంతవక్త వానరకర సల్వవత్సవకనాగ విడూరత రుక్మికేశి తద్దురవుషధేనుక ప్రముఖ దుష్ట నిషాటుల దుంచ కృష్ణుడు నరేంద్ర. కృష్ణుడి చేతిలో మరణించిన వాళ్ళందరి పేర్లన్నీ చెంపకమాలలో ఉతికాడు పోతన గారు. కృష్ణావతారంలో వీళ్ళందరినీ చంపినాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ 125 ఏళ్ళు జీవించాడయ్యా భూలోకం లోపల. జ్ఞానమూర్తి అయినటువంటి ప్రేమస్వరూపుడైన ఆ పరమాత్ముడు. రాజా, ఇటు లోకోత్కృష్టుండైన కృష్ణుని మహాత్మ్యం బెరంగించింది ఇంక వ్యాసావతారం వినుమా. ప్రతీగం లోపల సంకుచిత భావులు అల్పతరాయువులు అయినటువంటి ఒక మానవులు పుడతారని చెప్పి మర్త్యులకు అగమ్యమైనటువంటి వేదం అర్థమే చావదు కనుక వీళ్ళందరికీ వేదం యొక్క భావన అర్థం కావాలంటే పంచమ వేదం అనేటువంటి ఒక మహాభారతాన్ని మందమతులందరికీ కూడా రచించినాడు. భారతం వినాలే. భారతం వింటే తమో గుణం పోతుంది. ఏమున్నదండి భారతంలో కూడా 18 రోజులు 18 లక్షల సైన్యం డిష్యం కొట్టాడారు. తమో గుణంతో వచ్చారు అందరూ. ఆఖరకు పంచపాండవులు కృష్ణుడే మిగిలాడు. అందుకే భారతం చదివితే తమో గుణం పోతుంది. ఆ తర్వాత రామాయణం చదువుకోవాలి. ఎలా బతకాలి, ఏ విధంగా జీవించాలి అనే సంసారానికి సంబంధించిన ప్రపంచానికి సమాజానికి సంబంధించినటువంటి ఒక ధర్మాలన్నీ కూడా రామాయణంలో ఉంటాయి కనుక రామాయణం చదువుకోవాలి. దాంతో రజోగుణం అంతా దూరం అయిపోతుంది. రామాయణంలో అంతా రజోగుణమే. కైకమ్మ కోరికలు కోరుడైంది, సీతమ్మ బంగారులేడి కావాలనుడైంది, ఆ చుప్పనాటి పోయి రాముని కోరుడైంది, ఆ రావణాసురుడు సీతమ్మను కోరుడైంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిభద్రాధికం తేయ కర్మసంగేన దేహినం. అనేక కోరికల్లో వేసి ఆ కోరికలు నెరవేరకపోతే ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. అంతే రజోగుణం వద్ద అదే బాధ. అంటే రామాయణంతో రజోగుణం అంతా నశించిపోతుంది. ఆ తర్వాత భాగవతంలోకి వచ్చావంటే ఏమీ లేదు, ఇక సత్వగుణం వస్తుంది. నర తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన భద్నాతి జ్ఞానసంగేన చానగా. సత్వగుణంతో సద్భక్తి సంభవిస్తుంది కనుక అగో ఇలా వ్యాసావతారం ఎత్తి అందరికీ తెలవడానికి అష్టాదశ పురాణాలు నిర్మాణం చేసి పంచమవేదమైనటువంటి భారతాన్ని రచించాడయ్యా. మరి ఆ తర్వాత మరియు బుద్ధావతారం అతిలోలాత్ములైన వేదాచార సంశీలు దత పాషండ మతౌప్యధర్ములు జగత్ సంవారులైనట్టి రాక్షసులు సంవరింప బుద్ధుడై ధర్మం శరణం గచ్చామి బుద్ధం శరణం గచ్చామి అని ధర్మ ప్రబోధం భుజేసే దానవుల పద్మాక్షుండు. అంటే కాలోచితంగా దుష్ట శిక్షణ చేయాలి. అంటే అందరినీ చంపడమే కాదు, వాడిని మానసికంగా మారవాలి. అదే చేశాడు బుద్ధుడిగా అవతారం ఎత్తి. మరి ఆ తర్వాత కల్కి అవతారం వినుము. వనజాక్షస్థవ శూన్యులు. కల్కి అవతారం ఎప్పుడు ఎత్తాడో చెప్తున్నాడు. రామ అనేవాడే ఉండడట. వనజాక్షస్థవ శూన్యులు వషడితి స్వాహా సదా వాక్య శోభనరాహిత్యులు సూర్లు చేతరులు పాషండులున్నైన విప్రనికాయమును శూద్ర భూవివులు పాటిల్లినన్ కల్కి అయి జననం బంది అధర్మము నడచి సంస్థాపించు ధర్మం విలన్. స్వహా స్వధ భగవంతుని గురించి అగ్ని లోపల ఆవునేని వారేసేవాడు ఉండడు. తల్లిదండ్రులకు జన్మ ఇచ్చినటువంటి తండ్రికి తాతకు ముత్తాతకు పిండం పెట్టేవాడు ఉండడు. పేరు వాళ్ళది తినడు మనది ఏమున్నది, ఆయన అత్తాడా చూస్తాడా తింటాడా వండుకుంటేనే మనమే తినడా అనే భౌతికవాదం ప్రబలిపోతుంది. రాను రాను ఇప్పటికే కనబడుతున్నది 20%, 30% భావన. భారతీయ సంస్కారంలో ఉన్నటువంటిది భావ సంశుద్ధి తేజ తపో మానసం ఉచితే అన్నాడు వ్యాసభగవానుడు. ఎప్పుడైతే నీకు భావ సంపత్తి ఉంటుందో భక్తి సంపత్తుని దగ్గర భగవంతుని దగ్గర ఉండేట్టే. భావన లేకపోతే భగవంతుడు లేడు. చూడాస్తున్నాడా? ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయినారండి. ఒకటే స్కూల్లో చదువుకున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి రోజు గోదావరికి పోతారు.
ఈ నాస్తికుడు ఏం చేస్తాడు, ఓ బట్టల సబ్బు మెయ్యి సబ్బు పట్టుకొని వెళ్ళి బట్టలు తెల్లగా ఉతుక్కొని మంచిగా మెయ్యి సబ్బు 2-3 సార్లు సబ్బు పెట్టుకొని షాంపూలు పెట్టుకొని స్వచ్ఛ కడిగిందే అడుగులు తుడుచుకుంటూ స్నానం చేస్తుంటాడు. వీడు పోయి ఒకసారి ఆయనతో స్నానం చేసి ఇంత ముర్తికను తీసుకొని మనలో పుట్టాం మనలోనే పోతాం కనుక ముర్తిగా స్నానం చేయాలి. గోదావరి పుణ్యనదిలో పోయినప్పుడు ఆ మన్నును తీసుకొని రాసుకొని స్నానం చేస్తూ ఉన్నాడు. సూర్యుని కరిగప్రదానం ఇస్తున్నాడు సూర్యనారాయణ అని గాయత్రి మంత్రం చెప్పి. వెళ్ళి రాంగ వీడు అంటున్నాడు, అరే సూర్యుని మీద నీళ్లు పోసినావు, ఎన్ని వేల యోజనాల దూరంలో ఉన్నాడే సూర్యుడు, ఆయన మీద నీళ్ళు పడ్డాయిరా పిచ్చోడా, ఏం మనిషిరా నువ్వు పోయాను. ఏ పోనీరా ఎవరి మతం వాడిది, నువ్వు మొక్కకుండా మానే నన్ను డిస్టర్బ్ చేస్తావు. ఇక రోజు కదా వీళ్ళు దగ్గర 8 కిలోమీటర్లు ఉంటుంది గంగ, రోజు ఒకటం రోజు కంటే ఓనాడు వీడికి కోపం వచ్చింది ఇక ఆస్తికుడికి. ఈ వెధవగానికి ఎలా అయినా జ్ఞానోదయం కలిగించాలి. సావా దోషణ గుణానుభవంతి, వాణి గుణంలోకి నేను పోవద్దు, నా సమయంలో దారిలోకి వాడిని మారుస్తానని చెప్పి ఈ ఆస్తికుడు ఏం చేశాడు, ఒక్కనాడు వీళ్ళు లేనప్పుడు మన ఇంటికి వెళ్ళి, అమ్మ మీ ఆయన నీ ఫోటో ఇమ్మంటున్నాడమ్మా. ఈ నాస్తికుడి భార్య ఫోటోని తీసుకువచ్చుకున్నాడు. దానిలో ఎల్లారు చేయించి మంచిగా పెద్దగా చేయించినాడు. బట్టలు చుట్టుకొని గంగా స్నానానికి వచ్చాడు. స్నానం గినమైంది, ఇద్దరు బయలుదేరి వస్తున్నాడు. మళ్ళీ వాడు గదే పాట, ఏం చెప్తే వినవరా, సూర్యుడికి నీళ్ళేం పోస్తావు కదమ్మా, సూర్యుడి మీద పడుతున్నాయి నీళ్ళనే పడుతున్నాయి కదా అన్నాడు. బట్టలోంచి వీని భార్య ఫోటో తీశాడు, నాస్తికుని భార్య ఫోటోను తీసి ఆ భార్య ఫోటోను అని ముద్దించుకున్నాడండి. వాడు ఒక్క చెంపదెబ్బ కొట్టాడు. ఎందుకు కొట్టావురా నన్ను, నా భార్యను ముద్దించుకుంటావురా, ఎక్కడో ఇంట్లో నీ భార్య ఉన్నది, ఇక్కడ నీ భార్య ఫోటోను ముద్దించుకుంటే నీకు అంత కోపం వచ్చింది కదా. ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. ఆసో ఆదిత్యో బ్రహ్మ ఆర్యసు పూజితవో సూర్యదేవ ఆరోగ్యమానందం అందించరావా. ఆర్యసు పూజితవో ఆరోగ్యమానందం అందించరావా, ఆరోగ్యమానందం అందించరావా. ఆర్యసు పూజితవో సూర్యదేవా దేవా ఆర్యసు పూజితవో సూర్యదేవ ఆరోగ్యమానందం అందించరావా. వివిధ నామముల వెలిగడి దేవా విశ్వసాక్షివై వెలిగడి దేవా, వెలిగడి దేవా. హంసభానుడవు సహస్రంశుడవు తపన తాపనుడ రవి వికర్తనుడా. ఆర్యసు పూజిత ఓ సూర్యదేవ ఆరోగ్యమానందం అందించరావా, ఆరోగ్యమానందం అందించరావా. సూర్యనారాయణ భగవానికి యా. అప్పుడు వాడు అన్నాడు, చూడు నీ ఇంట్లో ఉన్న భార్య చిత్రాన్ని ముద్దించుకుంటేనే నీకు ఇంత కోపం వచ్చిందే. అసలు ఆదిత్యో బ్రహ్మ అని వేదాలు చెబుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తికి నీళ్లు పోస్తే వద్దంటున్నావు అనగానే, అరే నిజమే రబ్బాయి, నా భార్య చిత్రాన్ని ముద్దించుకుంటే నాకు కోపం వచ్చింది, నిజంగానే నేను కూడా రేపు నుంచి పోస్తానని వాడు మళ్ళీ సరెండర్ అయినాడు భక్తి. అగో ఆ విధంగా ఉంటుందన్నమాట భగవంతుని యొక్క భావన బలం ఎక్కడైతే ఉంటుందో, అగో ఈ భావనా బలం కలియుగంలో కూడా పోతుంది. వనజాక్షస్థవ శూన్యులు వషడితి స్వాహా సదాశబ్దరాహిత్యుడు. తల్లిదండ్రులకు పిండం పెట్టేవాడు కానీ దేవతల గురించి యజ్ఞం చేసేవాడు కానీ ఉండడు. ఫలం కూడా గంతే ఉంటుంది అనుకోండి. అప్పుడు అంతా కలిగి ఉంటుంది. 16 ఏళ్ళ ఆయుష్య అవుతుంది కలియుగం చివరి లోపల అని మొత్తం భాగవత సంక్షిప్త భాగవతాన్ని 24 అవతారాల యొక్క సంక్షిప్త భాగవతాన్ని వినిపించినాడు శుకదేవుల వారికి. శుకదేవుల వారు పరీక్షిత్ మహారాజా అనేక ఉపాఖ్యానాలతోని భక్తి జ్ఞాన విరాగ తత్వాలతో విరాజిల్లేటువంటి ఒక ఈ సంక్షిప్త భాగవతాన్ని చెప్పాను. మరి నీకు ఏం కావాలో కోరుకోవయ్యా, నీకు ఏది కావాలంటే అది వినిపిస్తానన్నాడు శుకదేవుల వారు. అప్పుడు పరీక్షిత్తు శుకదేవుని పాదపద్మాలకు నమస్కారం చేశాడు. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి
బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.